సో నెక్స్ట్ ఫామ్ మనకి పోలార్ ఫామ్. సో ఈ పోలార్ ఫామ్ ప్రీవియస్ కేసులో మనం అబ్జర్వ్ చేసాం. రెక్టాంగులర్ ఫామ్లో మనకి రియల్ పార్ట్ ప్లస్ ఐ ఇమాజినరీ పార్ట్ కింద మనకి వాల్యూ వచ్చిన తర్వాత దీన్ని మళ్ళీ మనం ఇన్స్టంటేనియస్ ఫామ్ కింద రాయాలి అంటే ఇందులోంచి ఒకటి మనం కామన్గా తీయాలి. కామన్గా తీసిన తర్వాత అగైన్ అక్కడ 5 కాస్ అదే విఎం కాస్ 5 ప్లస్ ఆర్ మైనస్ ఐ సైన్ 5 కింద రిప్రజెంట్ చేస్తే దెన్ వీ కెన్ గో ఫర్ 2 ఇన్స్టంటేనియస్ ఫామ్. అయితే అన్ని చోట్ల మనకి ఆ విధంగా జరగదు. సో ఇప్పుడు ఈ పోలార్ ఫామ్లో ఏం చేస్తామంటే మ్యాగ్నిట్యూడ్ అండ్ ఫేజ్ యాంగిల్ మాత్రమే రిప్రజెంట్ చేస్తాం. విఎం ఎట్ అన్ యాంగిల్ ఆఫ్ 5. ఈ మ్యాక్సిమం వాల్యూ ఎలా వస్తుంది? సో ఈ మ్యాక్సిమం వాల్యూ అబ్జర్వ్ చేస్తే మనకి ఈ రెక్టాంగిల్ నుంచే పోలార్ ఫామ్ వస్తుంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, విఎం కాస్ 5 ప్లస్ ఆర్ మైనస్ ఐ సైన్ 5 మీరు తీసుకుంటే ప్లస్ హియర్ విఎం ఆల్సో. సో ఈ కాంప్లెక్స్ నెంబర్కి మ్యాగ్నిట్యూడ్ మీరు అబ్జర్వ్ చేస్తే దట్ ఈస్ రూట్ ఓవర్ విఎం స్క్వేర్ కాస్ స్క్వేర్ 5 ప్లస్ sin square 5. So the total value 1. So you will get maximum magnitude is Vm. Then argument అంటే యాంగిల్ తీసుకుంటే దట్ ఈస్ tan inverse imaginary part that is sin 5 Vm sin 5 by Vm cos 5. Vm cancel అయిపోయింది, sin by cos. This is tan. This tan and tan inverse both will cancel and you will finally get 5. సో ఇప్పుడు మ్యాగ్నిట్యూడ్ ఉన్నది, ఫేజ్ యాంగిల్ ఉన్నది. ఈ రెంటిని నేను టుగెదర్ రాస్తే ఐ విల్ గెట్ విఎం ఎట్ అన్ యాంగిల్ ఆఫ్ 5. ఈ 5 అనేది ప్లస్ పెట్టుకుంటే లీడ్ యాంగిల్, మైనస్ పెట్టుకుంటే లాగ్ యాంగిల్. సో రెక్టాంగిల్ వచ్చిన తర్వాత ఈ రెక్టాంగిల్ ఫామ్ని మనం ఈ విధంగా పోలార్ ఫామ్ కింద రాసుకుంటే దెన్ ఐ క్యాన్ గెట్ ఇన్స్టంటేనియస్ ఫామ్. సో లెట్ us consider 2 voltage waveforms V1 some 10 sin omega t plus 30 and some V2 is equal to 5 sin omega t plus 60 అనుకుంటే V1 V2 ఎడిషన్ చేస్తే V1 plus V2 ఎడిషన్ చేస్తే దెన్ యూ విల్ గెట్ సమ్ రియల్ పార్ట్ ప్లస్ ఐ ఇంటూ ఇమాజినరీ పార్ట్. సో ఇప్పుడు మనం డైరెక్ట్గా మ్యాగ్నిట్యూడ్ సమ్ మ్యాగ్నిట్యూడ్ దట్ ఈస్ అండర్ రూట్ రియల్ పార్ట్ స్క్వేర్ ప్లస్ imaginary part square at an angle of tan inverse imaginary by real part. So this is phase angle and this is maximum value. Now ఇప్పుడు ఈ పాయింట్ నుంచి మనం ఇన్స్టంటేనియస్ ఫామ్ మనం రాయొచ్చు. దట్ ఈస్ V3 of t. V3 of t is equal to my Vm, that is this magnitude, sin ఫ్రీక్వెన్సీ మీకు చేంజ్ అవ్వకూడదని చెప్పాను ప్రీవియస్ లెక్చర్లో. సో ఒమేగా టీ ప్లస్ ద న్యూ ఫేజ్ యాంగిల్ ఇస్ 5. సో మనకి అగైన్ ఇన్స్టంటేనియస్ ఫామ్ మనకి వచ్చింది. నౌ అనదర్ అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ పోలార్ ఫామ్. పోలార్ ఫామ్లో మనం అబ్జర్వ్ చేస్తే Vm at an angle of 1 voltage into Vm at an angle of 2 another voltage.
ఇప్పుడు ఏంటి మనం దిస్ ఈస్ v1 of t అండ్ దిస్ ఈస్ సమ్ v2 of t అనుకుంటే వీటి యొక్క ప్రోడక్ట్ v1 of t ఇంటూ v2 of t మీరు అబ్జర్వ్ చేస్తే మధ్యలో ఉన్న ఆపరేషన్ మల్టిప్లికేషన్. సో ఇలాంటప్పుడు మనం డైరెక్ట్గా మ్యాగ్నిట్యూడ్ని మల్టిప్లై చేసుకోవచ్చు. vm1 ఇంటూ vm2 అండ్ ఫేజెస్ని మనం డైరెక్ట్గా మనం యాడ్ చేసుకోవచ్చు. 5 1 ప్లస్ 5 2. సో దిస్ ఈస్ అవర్ న్యూ వేవ్, దట్ ఈస్ v3 of t. Similarly, if I want to division v1 of t plus sum i1 of t, let us say, then v1 of t I can write as a vm1 at an angle of some phi 1, and i1 of t I can write as im1 at an angle of phi 2. So here I can divide magnitude directly. vm1 divided by im1, and angle is we can subtract, that is phi 1 minus phi 2. How we did this one? This thing we can understood if we understood the next form of representation, exponential form.